బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు కోసం ఏపీ మంత్రి నారా లోకేష్ ను కేటీఆర్ కలిశారని ఆరోపించారు. 3 సార్లు కలిశారన్నారు. అర్ధరాత్రి రహస్యంగా ఎందుకు కలిశారో చెప్పాలన్నారు. నేను గుండానో దావుద్ ఇబ్రాహింనో సీక్రెట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? కేటీఆర్ ని ఎందుకు కలవకూడదని ప్రశ్నించారు లోకేష్. ఎన్నో సందర్భాల్లో కేటీఆర్ ను కలిశానని, కలిస్తే తప్పేముందన్నారు. కేటీఆర్ ని కలవాలంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి కలవాలా అని అడిగారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అర్ధరాత్రి సమావేశం చుట్టూ వేడెక్కిన వాదోపవాదం చర్చనీయాంశమైంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల క్రమంలో కేటీఆర్ అర్ధరాత్రి నారా లోకేష్ ను కలిశారని, మద్దతు కోసం ప్రయత్నించారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు కోసం ఏపీ మంత్రి నారా లోకేష్ ను కేటీఆర్ కలిశారని ఆరోపించారు. 3 సార్లు కలిశారన్నారు. అర్ధరాత్రి రహస్యంగా ఎందుకు కలిశారో చెప్పాలన్నారు. ఈ ఆరోపణలపై కేటీఆర్ కౌంటర్ ఇస్తూ లోకేష్ ను అర్ధరాత్రి కలవలేదని, కానీ కలిస్తే అందులో తప్పేముందని, నారా లోకేష్ ను కలవాలంటే రేవంత్ అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. కలిస్తే తప్పేందుకు కలవలేదు, కలిస్తే తప్పేంది అని నాకు తెలియక ఇంకో మాట అడుగుతా. పక్క రాష్ట్ర మంత్రి, యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము. కలవలేదు, కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా. ఈ వ్యాఖ్యల తర్వాత తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ కూడా స్పందించారు. కేటీఆర్ ను కలవడం తనకు పెద్ద విషయం కాదని, వివిధ సందర్భాల్లో కలిశామని అన్నారు. అందులో తప్పేమీ లేదని, దాన్ని రాజకీయంగా మలచడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. ఈ వివాదం వెనుకున్న పెద్ద నేపథ్యం మాత్రం వేరే. గతంలో టీడీపీతో కేటీఆర్ సంబంధాలు అంత అనుకూలంగా లేవు. హరికృష్ణ మరణం తర్వాత పొత్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు, జగన్తో జట్టు కట్టి టీడీపీని ఓడించారన్న ఆరోపణలు, డేటా చోరీ కేసు సమయంలో టీడీపీ యాప్పై జరిగిన చర్యలు, అలాగే ఇటీవల చంద్రబాబు అరెస్టు సమయంలో కేటీఆర్ వైఖరి, ఇవన్నీ టీడీపీ శ్రేణుల్లో ఇంకా అసంతృప్తి మిగిల్చిన అంశాలుగా గుర్తు చేస్తారు రాజకీయ వర్గాలు. అయినప్పటికీ ఈసారి లోకేష్ విభిన్నంగా స్పందించారు. కేటీఆర్ ఇమేజ్ ను దెబ్బతీసేలా కౌంటర్ ఇవ్వకుండా అతన్ని కలవడంలో తప్పేమీ లేదని చెప్పడం ద్వారా వేరే సిగ్నల్ పంపారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం లోకేష్ తన తండ్రి చంద్రబాబు స్టైల్లోని రాజకీయాన్ని రాజకీయంగానే పరిమితం చేసి వ్యక్తిగత దాడులు చేయకుండా ఈ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. మొత్తానికి అర్ధరాత్రి సమావేశం జరిగిందా లేదా అన్నది స్పష్టంగా తేలకపోయినా ఈ ఆరోపణలు, కౌంటర్లతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయ చర్చలు మరింత వేడెక్కుతున్నాయి.